శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలోని కొన్ని విషయాల గురించి తెలుసుకుందామండి. అంటే జీవుడు యోగసిద్ధుడని ఎప్పుడు అంటారు అంటే యోగసిద్ధుడు కానీ యుక్తుడని కానీ అంటారండి. యోగసిద్ధుడిని యుక్తుడని కూడా అంటారు. ఎప్పుడు మనకు చెప్పబడతారు జీవుడు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము. అంటే దీంట్లో వచ్చి మనకి 3 విషయాలు అనేది ఉంటాయండి. ఇందులో 3 విషయాలు మనము ఏ మనిషిలో అయితే ఉంటారో ఆ మనిషిని యోగసిద్ధుడని లేదా యుక్తుడని చెప్పబడతాడు. ఆ 3 విషయాలు ఏంటంటే ఏ ఒక్క కోరిక లేనివాడు, అంటే ఏ ఒక్క కోరిక లేనివాడు, మనసులో ఏ ఒక్క కోరిక లేనివాడు. రెండవది వచ్చేసి మనస్సును పూర్ణముగా నిగ్రహించుకోగలిగిన వాడు, అంటే ఏ కోరిక లేనివాడు మనసును నిగ్రహించుకున్నవాడు. ఇంకొకటి ఆత్మ ఎందెప్పుడు దానిని స్థాపించును అప్పుడే అతడు యోగసిద్ధుడని లేక మోక్షయుక్తుడని చెప్పబడతాడనమాట. అంటే మనము ఆత్మని చిత్తంలో పెట్టుకోవాలి. చిత్తం నందలి ఆశలన్నీ నశించి చిత్తాన్ని తన రూపమును కోల్పోయిన అధిష్టానమును ఆత్మయందు లయించిపోను. అంటే ఆత్మ ఉంటుంది కదండి, ఆత్మలో మనసు స్థిరంగా ఉండాలన్నమాట. అప్పుడు అతను యోగసిద్ధుడని అంటారనమాట. ఈ 3 విషయాలు 3 విషయాలు కూడా ఉండాలండి. ఒకటి ఏంటంటే కోరికలు లేకపోవడము, 2 మనస్సును పూర్ణంగా నిగ్రహించుకోవడము, మూడవది వచ్చేసి ఆత్మని ఆత్మలో నిలకడగా సంపూర్ణంగా స్థిరంగా ఉండడం అనమాట. ఉంటే గిన ఆ వ్యక్తిని మనము యోగసిద్ధుడని అంటారనమాట. అంటే జీవుడు యోగసిద్ధుడు అవుతారు. యోగసిద్ధుడిని మోక్షయుక్తుడని కూడా అంటారనమాట. మనము ఇదే విధంగా అంటే భగవద్గీతలో చాలా విషయాలు ఉంటాయండి. విపులంగా మనం తెలుసుకోవాలంటే చాలా టైం ఉంటుంది. మనము కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఓం నమో నారాయణాయ నమః.